మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు? మీకోసమే అంటది. తెలుసా మీకు? మామిడి చెట్టు ఇంత చక్కగా పూత పూసావు కదా, ఇంత చక్కగా కాయలు కాస్తున్నాయి కదా, ఇంత చక్కగా ఫలించావు కదా, మామిడి చెట్టు ఎవరి కోసం? ఏమడుతుందో చెప్పండి. మీకోసమే. అది మా కోసం ఏమిటి? దేవుడు మిమ్మల్ని తృప్తిపరచమని నన్ను ఈ భూమి మీద నాటాడు. బతికున్నంతకాలం మీకు మామిడి పండ్లు ఇస్తానే ఉంటాను, మీరు తృప్తిగా తింటానే ఉండండి. నేను పుట్టింది నా కోసం కానే కాదు. మామిడి చెట్టు వేల పండ్లు కాసిన, ప్రతి కాలంలో వేల పండ్లు కాసిన మామిడి చెట్టు ఒక్క పండు కూడా తిన్నట్టుగా ఇప్పటి వరకు చరిత్రలో ఉందా అండి? మామిడి చెట్టు ఎన్ని పండ్లు కాసినా ఒక్క పండు తింటలేదండి. గులాబీ మొక్క ఎన్ని గులాబీలు పుష్పించినా ఒక్క పువ్వు కూడా దాచిపెట్టుకోలేదండి. సృష్టి తెలియజేస్తుంది ఏంటో తెలుసా? మేము పుట్టిందే దేవుడు ఆశించినట్టుగా మేము ఫలించటానికి, జీవించడానికి. అది వాస్తవం అయితే మరి దేవుని స్వరూపమందు, దేవుని రూపమందు పుట్టిన నువ్వు, నేను ఎవరి కోసం పుట్టారో చెప్పండి. ఎవరి కోసం అంటే మేము మా కోసమే పుట్టాము. అవునా? ఎవరి కోసం అంటే మేము మా కోసమే పుట్టాము. మేము మీకోసం మీరు పుట్టారా? లేదండి. దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మనల్ని సృష్టించుకున్న కారణం తెలుసా? మనం ఆయనను ప్రేమిస్తామని, ఆయనకి ఇష్టలుగా జీవిస్తామని, ఆయన చెప్పింది చేస్తామని, ఆయన ఆశించినట్టుగా బ్రతుకుతామని, ఫలితంగా అనేక మందికి ఆశీర్వాదంగా జీవిస్తామని. మర్చిపో